సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. For those of you brand new, my name is Shraddha. So reading start చేద్దాం with angel guidance. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. సో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకు నా సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ స్టార్ గేజింగ్, wisdom and manifestation. Ask for help, find balance. సో ఏంజల్స్ ఇక్కడ మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తున్నారంటే, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో రాబోతుంది మీ లైఫ్లోకి. బట్ బిఫోర్ దాట్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మీకు మీ లైఫ్లో ఇప్పటి వరకు ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతూ వచ్చాయో మీ లైఫ్లో లాట్ ఆఫ్ విజ్డమ్ అనేది ఇచ్చింది మీకు. అంటే జ్ఞానం ఆర్ లెసన్స్ చాలా నేర్చుకున్నారు, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. బట్ నౌ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, వాట్ ఎవర్ యు ఆర్ మేనిఫెస్టింగ్, ఆ మేనిఫెస్టేషన్ అనేది మీ మంచి కోసం చేస్తున్నారు. బట్ అలా అని ఇంకెవరిని బాధ పెట్టడం కోసం మేనిఫెస్ట్ చేయట్లేదు. సో దట్ మేనిఫెస్టేషన్ ఈజ్ ట్రూ, జెన్యూన్, ప్యూర్. అండ్ మీరు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇంకా, కానీ ఆ ప్రాబ్లమ్స్ని మీరు మీ దగ్గరే పెట్టుకుంటున్నారు, అంటే ఎవరితో షేర్ చేసుకోవట్లేదు. సో అది ఎలా ఉంటుందంటే, అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఎప్పటికీ సాల్వ్ అవ్వవు. మీ అంతటి మీరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోలేరు ఎవరు కూడా. సో నా వాట్ యూ హ్యావ్ టు డూ, ఏంజల్స్ ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఆస్క్ ఫర్ హెల్ప్. మీకు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు అన్నప్పుడు మీకు ఎవరైతే హెల్ప్ చేస్తారని మీకు అనిపిస్తుందో వాళ్ళని హెల్ప్ అడిగి చూడండి, అట్లీస్ట్ సొల్యూషన్ అడగండి. ఓకే, అండ్ దెన్ యూ విల్ ఫైండ్ బ్యాలెన్స్. సో ఇంకొక రీజన్ ఏంటి, మీ ట్రాన్స్ఫర్మేషన్స్కి రీజన్స్ ఏమేమి ఉంటాయంటే, ఫైండ్ బ్యాలెన్స్ అంటే మీ వర్క్ అండ్ మేబీ మీ లవ్ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక ప్రాబ్లం ఉందని ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేయకుండా వదిలేస్తే ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో అన్నిటిలో కూడా మీరు బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి. అంటే డోంట్ జగల్. ఓకే, సో లాస్ట్ కార్డ్, లుక్ ఇన్ ఏ బుక్. సో మీ ప్రాబ్లమ్స్కి కొన్ని సొల్యూషన్స్ మీకు మేబీ బుక్స్ ద్వారా దొరకచ్చు, లేదా ఫ్రెండ్స్ ద్వారా దొరకచ్చు, ఆర్ త్రూ సోషల్ మీడియా, ఆర్ త్రూ రిలేటివ్స్, ఎల్డర్స్, గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, ఇలా ఎవరైనా కూడా మీకు మీ సొల్యూషన్స్కి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వగలరు. కానీ అక్కడ ఉన్న అసలు ప్రాబ్లం ఏంటంటే, మీరు మీ ప్రాబ్లమ్స్ ఎవరితో షేర్ చేసుకోరు. సో షేర్ యువర్ ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఆర్ నైన్ ఆఫ్ పెంటకల్స్, వరల్డ్, Knight of Pentacles. Somebody is coming back with an offer. మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్. అండ్ ఆల్మోస్ట్ ఇది ఎంప్రెస్ ఎనర్జీ. వెరీ అబండెంట్ పర్సన్, వెరీ వెల్ సెటిల్డ్. అంటే మీరు చిన్న ఏజ్లోనే మీ కెరీర్లో సెటిల్ అయిపోయారు, అండ్ చిన్న ఏజ్లోనే మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఎలా చూసుకోవాలో మీరు అర్థం చేసుకున్నారు. వెరీ టాలెంటెడ్ పర్సన్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ క్లేవర్ పర్సన్ మీరు.
అలా అని మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు వదిలేస్తున్నారంటే నో, రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. అండ్ సమ్ ఆఫ్ యువర్ baby mom or baby dad, and you are very good looking. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది, అసలు ఈ కార్డ్స్ ఎందుకు వచ్చాయి, అసలు ద వరల్డ్ కార్డ్ అండ్ నైట్ ఆఫ్ పెంటకల్స్. ఇక్కడ మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు ఫర్ ఇయర్స్, అండ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ మెసేజ్ ఆర్ కాల్ ఆర్ దేర్ ప్రపోజల్, అలాంటిది ఏదో సంథింగ్ సీరియస్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్, అలాంటిది దానికోసమైతే ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో ద సేమ్ థింగ్ ఈజ్ కమింగ్. దే ఆర్ టేకింగ్ బేబీ స్టెప్స్, చాలా మెల్లగా వస్తున్నారు, కాకపోతే ఒక జెన్యూన్ ఆఫర్తో వస్తున్నారు. అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో, దిస్ పర్సన్ ఈజ్ ఎండింగ్ సంథింగ్ అండ్ స్టార్టింగ్ సంథింగ్. Ending their own cycle, their own past cycle in their relationship, and they want to start a brand new cycle with you. Nine of Pentacles. Okay, so they are coming with an offer of love, and అసలు ఈ పర్సన్ ఎందుకు హోల్డ్ బ్యాక్ చేశారు, ఎన్ని రోజులు ఆర్ ఎన్ని ఇయర్స్ ఈ పర్సన్ ఎక్కడున్నారు? క్లారిఫై దిస్ నైట్ ఆఫ్ పెంటకల్స్, 6 of Pentacles. So Knight of Pentacles clarified by 6 of Pentacles. So ఈ పర్సన్ మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అగైన్ బ్రెడ్ క్రమింగ్. సో ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఆఫర్తో వస్తున్నారు, బట్ స్టిల్ కంప్లీట్గా డిటాచ్ అవ్వలేదు తన పాస్ట్తో. ఓకే, సో వాట్ ఈస్ ది 6 of Pentacles అంటే, ఈ పర్సన్ దే వాంట్ టు మ్యారీ యూ, దే వాంట్ టు బీ విత్ యూ ఫర్ ద హోల్ లైఫ్, దే వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ, బట్ ఎస్ దే వాంట్ టు మ్యారీ యూ, దే వాంట్ దిస్ స్టెబిలిటీ విత్ యూ. ఇక్కడ చూడండి, మనకి 3 Pentacles గ్రూప్ వచ్చింది, పెంటికల్స్ కార్డ్. అంటే ఇక్కడ ఈ పర్సన్ ఆల్మోస్ట్ మీకు కమిట్ అయిపోయారు తను మనసులో, కానీ మీకు చెప్పలేదు. అది ఇంకా ఎందుకు చెప్పలేదనంటే మేబీ మీరు రిజెక్ట్ చేసేస్తారేమో. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్కి మీకు కొంచెం ఏదో బ్రోకెన్ రిలేషన్షిప్ ఏదో కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. అండ్ దిస్ పర్సన్ వాక్డ్ అవే. ఈ పర్సన్ వాక్ అవే చేశారు ఏమనుకుని అంటే, మీకు మిమ్మల్ని వదిలేసినా ఆర్ మీకు మిమ్మల్ని బ్లాక్ చేసేసినా మీరు పెద్దగా పట్టించుకోరు, మీరు కూడా వదిలేస్తారు, అదేం పెద్ద విషయం కాదు అలా ఆలోచించుకొని దిస్ పర్సన్ కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ఏ సాలిడ్ ఆఫర్. సో వాట్ ఈస్ దట్ ఆఫర్ అంటే, దే వాంట్ టు మ్యారీ యూ. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు దే వాంట్ టు మ్యారీ యూ, అండ్ ఆల్రెడీ మ్యారీడ్ బట్ సెపరేటెడ్ అండ్ అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ అనుకుంటే వాళ్ళు దే వాంట్ టు రీకన్సైల్ విత్ యూ. ఓకే, యు ఆర్ వర్కింగ్, యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీగా ఉంటున్నారా అంటే నో. 9 of Swords. నైట్మేర్స్, స్లీప్లెస్ నైట్స్. నైట్మేర్స్ అంటే పీడకలలు, నిద్ర పట్టదు, ఆకలి వేయదు. ఓకే, ఒకవేళ నిద్ర పట్టినా సడన్గా మళ్ళీ లేచి కూర్చొని మళ్ళీ మీ ప్రాబ్లమ్స్ అన్నీ తలుచుకొని మీరు బాధపడుతూ ఉంటారు. యు ఆర్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సారీ 9 of Pentaclesలో ఉన్నారు ఎనర్జీలో. ఇది 9 of Pentacles ఇక్కడ లేడీ కనిపిస్తుంది కార్డ్లో అని ఓన్లీ ఫర్ లేడీస్కి చెప్పట్లేదు నేను, ఈ ఎనర్జీలో జెంట్స్ కూడా ఉంటారు. ఓకే, సో మీరు ఆల్రెడీ ఒక ఫైనాన్షియల్లీ సెటిల్డ్ పర్సన్ అనుకోండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఫైనాన్షియల్లీ సెటిల్ అయిపోతే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు, కానీ ఇక్కడ మీరు ప్రూవ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అని. కరెక్ట్ కాదు అది నిజంగా. మనీ కెనాట్ బై రిలేషన్షిప్స్.
సో మీకు అన్నీ ఇచ్చారు ఇక్కడ, అన్నీ మీరు కష్టపడి సంపాదించుకున్నారు. మీకున్న ఈ ప్రజెంట్ స్టేటస్ ఏదైతే మీకు ఉందో అది మీరు కష్టపడి సంపాదించుకున్నదే. అండ్ అబండెన్స్ కూడా మీరు సంపాదించుకుందే. కానీ మీరు ఇక్కడ సంపాదించుకోలేకపోతున్నది ఏంటి అంటే ఒక హ్యాపీ రిలేషన్షిప్, ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్ మీకు దొరకట్లేదు ఇక్కడ. సో అందుకే మీరు ఈ స్లీప్లెస్ నైట్స్ అనేవి గడుపుతున్నారు. ఓకే, ఇక్కడ మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ కల్చరల్ డిఫరెన్సెస్, ట్రెడిషనల్, రిలీజియస్ డిఫరెన్సెస్, ఏజ్ డిఫరెన్స్, అలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అయినా కూడా మీరు ఈ పర్సన్ కావాలనుకున్నారు. కానీ ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని ఒక ఆప్షన్లా ట్రీట్ చేశారు ఇన్ ద పాస్ట్. బట్ ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు, నో అలా చేయకూడదు. ఇంత వాల్యుబుల్ పర్సన్ మళ్ళీ తన లైఫ్లో ఇంకెవరు దొరకరు, ఇంకెవరు రారు. సో నౌ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. ఈ పర్సన్ ఒక రాంగ్ చాయిస్, సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దేర్ పాస్ట్. సో మీరు చెప్పినట్టున్నారు ఇక్కడ, మీరు చెప్పారు ఇక్కడ ఈ పర్సన్కి దే ఆర్ మేకింగ్ ఏ రాంగ్ చాయిస్. సో కేర్ఫుల్గా డెసిషన్ తీసుకోమని మీరు అడ్వైజ్ ఇచ్చినా కూడా మీ పర్సన్ వినలేదు. బట్ అప్పుడు వినలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ పర్సన్ సైలెన్స్లో ఉండిపోయారు. అంటే తనకి తానే ఇంజస్టిస్ చేసుకున్నారు విత్ 5 of cups. దే ఆర్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. ఓకే, ఇక్కడ చూడండి 3 cups పగిలిపోయాయి, 2 cups ఉన్నాయి ఇంకా. అంటే తన లైఫ్లో ఇంకా ఒక ఆప్షన్ ఉంది, ఎవరంటే మీరు. ఓకే, బట్ స్టిల్ దే ఆర్ లుకింగ్ ఎట్ దట్ బ్రోకెన్ కప్స్. సో ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు వెనక్కి తిరగాలి, మిమ్మల్ని చూసుకోవాలి, అంటే మీకున్న వాల్యూ ఏంటి అనేది తెలుసుకుంటున్నారు ఇప్పుడు. సో ఆఫ్టర్ నోయింగ్ యువర్ వాల్యూ దే వాంట్ టు కమ్ బ్యాక్. మీ వాల్యూ ఎప్పుడు తెలిసింది అని అంటే సెపరేషన్లో. కొంతమంది ఇక్కడ ఆల్రెడీ 1.5 year or 2 years నుంచి సెపరేషన్లో ఉన్నారు, ఆర్ కొంతమంది కొన్ని మంత్స్ నుండి సెపరేషన్లో ఉన్నారు. సో ఎస్, యు ఆర్ ఫీలింగ్ లైక్ యు ఆర్ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్. మిమ్మల్ని ఇలా చీట్ చేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు. బట్ స్టిల్ మీరు చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు మీ పార్ట్నర్ని. కానీ మీ పర్సన్ అసలు అట్లీస్ట్ మీ మెసేజెస్ ఆర్ కాల్స్కి కూడా రిప్లై ఇవ్వలేదు ఇక్కడ. సో నో కమ్యూనికేషన్ బ్లాక్ చేశారు. అండ్ ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ బ్లాక్ అయిపోయిందో మీ ఇద్దరి మధ్య, ఈ పర్సన్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఈ పర్సన్ లైఫ్లో. అంటే ఆ లక్ అనేది పోయింది ఈ పర్సన్ లైఫ్లో నుండి. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి, రిలేషన్షిప్స్ ఫెయిల్ అయ్యాయి, బ్రోకెన్ రిలేషన్షిప్, బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అయిపోయారు. నౌ దే ఆర్ రిగ్రెటింగ్. ఈ పర్సన్ మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండకూడదు. ఎస్, నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్. పర్సన్ ఆన్ యువర్ మైండ్, పర్సన్ ఫ్రమ్ యువర్ పాస్ట్, సంబడీ ఈజ్ కమింగ్. సో ఇది కొంతమంది విషయంలో మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ యువర్ పర్సన్ ఆన్ యువర్ మైండ్, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయి ఉండొచ్చు, ఆర్ కొంతమందికి ఫ్రెండ్స్. మీతో రిలేషన్షిప్ బ్రేకప్ అయిన తర్వాత మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడు అనేది క్లారిఫై చేస్తే within 4 days they are coming back. ఒక స్ట్రాంగ్ సాలిడ్ ఆఫర్తో మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, సో బట్ ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు సరే, కానీ మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది కూడా మీరు ఆలోచించుకుంటున్నారు. బట్ వాట్ యూనివర్స్ ఈస్ టెలింగ్ అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు, అలా అని మీరు తప్పకుండా ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలి, ఈ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేయాలి, ఈ పర్సనే మీ లైఫ్ పార్ట్నర్, ఇలా అని యూనివర్స్ ఇక్కడ చెప్పట్లేదు. మీకు ఈ రీడింగ్లో ఎనర్జీస్ అలా రావట్లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్సెప్ట్ దెమ్, అదర్వైజ్ యూ కెన్ మూవ్ ఆన్.
మీరు మూవ్ ఆన్ అయిపోయే టైం ఇది. అంటే ఒకవేళ మీకు మూవ్ ఆన్ అయిపోవాలి, ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుంటే ఈ మూమెంట్లోనే మీరు మూవ్ ఆన్ అయిపోండి. ఎందుకంటే ఆఫ్టర్ కమిటింగ్ టు దిస్ ఆఫర్, ఈ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు కూడా ఒకవేళ కమిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ రిలేషన్షిప్ వద్దు అనుకుంటే యూ కెనాట్ మూవ్ ఆన్. What next? Yes, you have a bright future. Lot of sun energy, Jupiter energy. They are coming in this King of Cups energy. Very emotional. Okay, emotional కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది. డైరెక్ట్ మెసేజెస్ అనేవి వస్తాయి. డైరెక్ట్ కాన్వర్సేషన్ కూడా జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ కావాలి అని అడుగుతారు ఈ పర్సన్. అండ్ ట్రావెల్ ప్లాన్స్ కూడా వేస్తున్నారు. ఈ పర్సన్ ట్రావెల్ ప్లాన్స్ వేసిన తర్వాత మీకేమనిపిస్తుందంటే, ఇదేంటి నేను పాస్ట్లో చాలాసార్లు అడిగాను ఎక్కడికైనా వెళ్దామని, బట్ అప్పుడు ఈ పర్సన్ ఒప్పుకోలేదు, అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడేంటి ఈ పర్సన్ డైరెక్ట్గా అడుగుతున్నారు అని అనిపించవచ్చు మీకు. ఎందుకు అనిపిస్తుంది అలా అంటే, ఈ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేయడానికి ఈ పర్సన్ వస్తున్నారు. చాలా జెన్యూన్ ఇంటెన్షన్తో వస్తున్నారు ఈ పర్సన్. నాట్ ఓన్లీ జెన్యూన్ ఇంటెన్షన్, ఇక్కడ చాలా డ్రీమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఈ పర్సన్కి. మీతో ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు మీతో. ఓకే, దే ఆర్ ఎండింగ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. తన పాస్ట్ రిలేషన్షిప్ ఏదో ఎండ్ చేస్తున్నారు. అది కూడా ఎందుకంటే మీతో యూ ఆర్ దేర్ హోమ్. మీతో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఈ పర్సన్. మీతో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ పర్సన్కి. తన ఇంట్లో తాను ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ దో మీరు ఎప్పుడు అలా అంత క్లోజ్గా ఎప్పుడు లేరు పాస్ట్ నుండి కూడా, కానీ ఈ పర్సన్కి అలా అనిపిస్తుంది మైండ్లో. అండ్ సమ్ టైమ్స్ ఏమనుకుంటున్నారంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని అనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. ఈ అన్కండిషనల్ లవ్తో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ దే ఆర్ మేనిఫెస్టింగ్ అండ్ యు ఆర్ మేనిఫెస్టింగ్. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, అండ్ ఈ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ది 6 of Swords, now they are moving to calmer waters. ఈ పర్సన్ దే ఆర్ ఎండింగ్ సంథింగ్ అండ్ కమింగ్ టువర్డ్స్ యూ అగైన్ అండ్ అగైన్. అదే కార్డ్ వస్తున్నాయి. అండ్ 4 of Wands, యు ఆర్ దేర్ విష్ ఫుల్ఫిల్మెంట్. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోయే ముందు, ఆర్ ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసి కాంటాక్ట్లోకి రాబోయే ముందు ఈ పర్సన్ పిక్స్ చూస్తారు మీరు, ఆర్ ఈ పర్సన్ వాయిస్ వింటారు. అండ్ 1111 చూస్తారు ఎక్కువ. నెంబర్ 1111 ఆర్ 4444 ఆర్ 444 ఆర్ 2222 ఆర్ 222. ఈ నెంబర్స్ చూస్తారు మీరు. ఓకే, సో ఆ రోజు మీకు తెలుస్తుంది. ఓకే, ఈరోజు మీ పర్సన్ మీకు మెసేజ్ చేయబోతున్నారని మీకు అనిపిస్తుంది వెంటనే. కానీ అది ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే అరౌండ్ 4 to 8 days ఉంటుంది. టెంపరెన్స్, హ్యావ్ పేషెన్స్, దే ఆర్ కమింగ్. ఒక అన్కండిషనల్ లవ్తో వస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ విత్ నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే, నైట్స్ ఆర్ స్లో కాబట్టి వెరీ స్లో ఈ పర్సన్, వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ. ఇంకా ఈ పర్సన్ తన పాస్ట్ని తలుచుకొని బాధపడుతున్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన ఆ కాన్వర్సేషన్ తలుచుకొని మరీ బాధపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హైడ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు అనిపిస్తుంది ఈ పర్సన్కి హార్ట్ఫుల్గా మాట్లాడుకోవాలి, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేయాలి మీతో అని అనిపిస్తుంది. అండ్ మెసేజెస్ కూడా టైప్ చేస్తారు, బట్ వెంటనే డిలీట్ చేస్తారు. ఓకే, కానీ అదంతా ఆ నెగిటివ్ టైం, ఆ బ్యాడ్ టైం అంతా అయిపోయింది ఇంకా. అండ్ విదిన్ 4 days ఈ పర్సన్ మీకు లైక్ సాటర్డే, సండే ఆర్ హాలిడేస్ ఏదైనా ఉన్నప్పుడు ఈ పర్సన్ కోసం మీరు ఆలోచిస్తూ ఉంటారు, మెసేజ్ రాలేదు అని. ద సేమ్ టైం ఇన్ ద ఆఫ్టర్నూన్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, అయితే ఏం మెసేజ్ చేస్తారు అనేది కూడా మీకు చెప్తాను.
సో ఏమైనా మెసేజ్ చేయొచ్చు అంటే ఈ పర్సన్ ఫస్ట్ ఒక క్యాజువల్ మెసేజ్ వస్తుంది, లైక్ హాయ్ హౌ ఆర్ యూ, అలాంటి మెసేజెస్ వస్తాయి. బట్ ఆఫ్టర్ దట్ అపాలజీ వస్తుంది, ఎందుకంటే అప్పటికే మీరు చాలా మెసేజెస్ చేసేసి ఉంటారు ఈ పర్సన్కి. సో ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు కాబట్టి సారీ అలా చెప్తారు. ఓకే, ఎస్, ద వెరీ నెక్స్ట్ మెసేజ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అని చెప్తారు. ఓకే, సో మీ కనెక్షన్ని సాబిటేజ్ చేసింది ఈ పర్సనే, అండ్ రీబిల్డ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఈ పర్సన్దే. ఇందాక చెప్పాను కదా మనకి రీడింగ్లో, దే వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ, దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. అదొకటే కాదు, ఇక్కడ ఈ పర్సన్ మీకు ఒక ఆనెస్ట్ పార్ట్నర్గా ఉండాలి అనే టాపిక్ పైనే ఈ కాన్వర్సేషన్ మొత్తం జరుగుతుంది. ఐ విష్ యూ అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్. ఎస్, తనున్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని కూడా చెప్తారు. ఎందుకంటే చాలా సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేశారు మీ ఇద్దరి మధ్య. సో ఏమి ఎక్కువ అన్ని విషయాలు మీతో చెప్పలేదు. సో ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్. అంటే ఈ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఇంకా జగలవుతున్నారు అబౌట్ దేర్ పాస్ట్ అండ్ యూ. అంటే ఇక్కడ మీకు కమిట్ అయ్యే ముందు ఆర్ మీకు ప్రపోజ్ చేసే ముందు ఈ పర్సన్ మీతో కన్ఫర్మేషన్ తీసుకుంటారు. అంటే మీరు ఇంకా ఈ పర్సన్ పైన మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందా, ఈ రిలేషన్షిప్ పైన నమ్మకం ఉందా, ఇలాంటి విషయాలన్నీ అడుగుతారు. లైఫ్ లాంగ్ తనతో కలిసి ఉంటారా అసలు మీరు, లేదా మళ్ళీ తన పాస్ట్ గుర్తొచ్చి మీ పాస్ట్ గుర్తొచ్చి మళ్ళీ మధ్యలో బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోతారా, ఇవన్నీ కూడా అడుగుతారు మిమ్మల్ని. ఓకే, ఫేస్ టు ఫేస్. సో బీ ప్రిపేర్డ్. ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ విత్ ది టెంపరెన్స్ కార్డ్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద డివైన్ టైమింగ్. బట్ ఆ డివైన్ టైమింగ్ ఇంకెన్నో రోజుల్లో లేదు. ఇట్స్ వెరీ నియర్. దే ఆర్ డ్రాపింగ్ దేర్ ఈగో. బికాస్ ఆఫ్ ఈగో ఈ పర్సన్ మీతో ఆ కన్వర్సేషన్ చేయకుండా ఆపేశారు. వీ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్. సో ఇదే ఈ పర్సన్కి మీకు మధ్య జరిగిన కొన్ని ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఇవన్నీ కూడా ఈ పర్సన్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నాయి. అంటే ఇంకా మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఇంకా ఇగ్నోర్ చేస్తారా, ఆర్ వెంటనే ఓకే చెప్తారా, ఇదంతా కూడా ఈ పర్సన్కి ఉన్న కన్ఫ్యూజన్. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. సో దే నీడ్ సమ్ టైమ్ టు హీల్. సో బికాస్ ఆఫ్ దిస్ లైంగ్, చీటింగ్, స్టీలింగ్ ఎనర్జీస్ ఈ రిలేషన్షిప్ బ్రేకప్ అయింది. బట్ నౌ అగైన్ దే వాంట్ టు రికన్సైల్. ఓకే, సో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందనే చూద్దాం. Again 9 of Pentacles, 3 of Pentacles, Lord of Pentacles energy, 4 of Pentacles, 3 of Pentacles, అన్ని పెంటకల్స్. లాట్ ఆఫ్ అబండెన్స్ కూడా రాబోతుంది మీ లైఫ్లో. అండ్ సి దే వాంట్ టు అపాలజైజ్ అండ్ ప్రపోజ్ టు యూ. దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ఎన్ అపాలజీ. They want to collaborate with you and they want to reconcile with you. ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి రీచ్ అయిపోయారు మీరు, విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అన్నట్టుగా చూస్తున్నారు ఈ పర్సన్. బట్ తన లైఫ్ ఎందుకు ఇంకా అక్కడే స్టక్ అయిపోయి ఉంది అన్నట్టుగా చూస్తున్నారు. అది ఈ పర్సన్కి కొంచెం జెలసీ కూడా క్రియేట్ చేస్తుంది. కానీ ఓకే, ఈ జెలసీ, ఈగో, డిజానెస్టీ ఇదంతా వేస్ట్. అండ్ ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ వీటిని హైడ్ చేస్తూ ఉండడం కూడా వేస్ట్. ఇదంతా కూడా తెలుసుకున్నారు మీ పర్సన్. సో నౌ దే వాంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఓకే, బట్ ఇక్కడ పార్ట్నర్షిప్ అడుగుతారు. పార్ట్నర్షిప్ అంటే లైక్ మ్యారేజ్ ఆర్ ఈ పర్సన్ మీకు కమిట్ అవుతున్నట్టుగా చెప్తారు. లేదా ఒకవేళ మీరు ఇప్పుడప్పుడే వద్దు మ్యారేజ్ అనుకుంటే దే విల్ వెయిట్
సో ఇలాంటి కాన్వర్సేషనే మీ మధ్య నడుస్తుంది. కానీ ఇదంతా కూడా ఆన్లైన్ చాటింగ్ అనేది వద్దు అని అనుకుంటున్నారు ఈ పర్సన్. కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. అండ్ ఒక ఎమోషనల్, ఇది ఆల్మోస్ట్ ఎమోషనల్ రీకన్సిలేషన్ అని చెప్పాలి. ఓకే, సో క్లారిఫై దిస్ 3 of Pentacles. Spirit, please clarify this 3 of Pentacles. Yes, very emotional, and they are looking back at their mistakes. And 3 of Wands, reconciliation, they are waiting for you. So King of Cups, very emotional ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, లాట్ ఆఫ్ టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్. ఈ పర్సన్ ఒంటరిగా ఉంటే చాలు టీయర్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మీకు చేసిన ఇంజస్టిస్ గుర్తొస్తుంది పదే పదే ఈ పర్సన్కి. కానీ అదంతా మీతో కలిసి మాట్లాడాలి, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఆ పెయిన్ అంతా పోతుంది అంటే అనుకుంటున్నారు. కానీ అలా మాట్లాడటం వల్ల మీరు కంప్లీట్గా రిజెక్ట్ చేసేస్తారేమో, బ్లాక్ చేసేస్తారేమో, ఇలాంటివన్నీ ఉన్నాయి. కొంతమంది ఇక్కడ ఆల్రెడీ కమ్యూనికేషన్ అనేది ఉంది కొంతమందికి, బట్ కొంతమందికి కమ్యూనికేషన్ లేదు. అండ్ కమ్యూనికేషన్ లేకపోయినా కూడా నంబర్స్ అన్బ్లాక్ చేసే ఉంచారు. కొంతమంది స్టిల్ దే ఆర్ ఇన్ బ్లాక్డ్ సిచ్యువేషన్. సో ఈ పర్సన్ ఒక స్పిరిచువల్ వేలో ఆలోచిస్తున్నారు. దే ఆర్ లుకింగ్ ఎట్ దేర్ మిస్టేక్స్. తను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అసలు అలా చేసి ఉండకూడదు, యూ డోంట్ డిజర్వ్ ఇట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అంటే మీరు మీ పర్సన్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఒక కింగ్ ఆర్ క్వీన్ని చూసుకున్నట్టు చూసుకున్నారు మీరు. అయినా కూడా ఇన్ రిటర్న్ మీ పర్సన్ మీకు ఇచ్చింది ఏంటి అని అంటే ఇది లాట్ ఆఫ్ పెయిన్, గ్రీఫ్, అగోనీ, టీయర్స్, అవి ఒకటే ఇచ్చారు. కానీ మీరు అది కూడా సీరియస్గా తీసుకోలేదు. ఇక్కడ మీరు సీరియస్గా తీసుకొని ఉంటే ఇక్కడ స్టోరీ ఇంకొకలా ఉండేది. కానీ సీరియస్గా తీసుకోలేదు. మీరు జస్ట్ వాకవే చేశారు విత్ డిగ్నిటీ. సో నౌ దే ఆర్ గ్యాదరింగ్ దేర్ కరేజ్ టు కమ్ టువర్డ్స్ యూ అండ్ దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్ రీడింగ్. ఓకే, జెమినాయ్, మిథున రాశి, తులా రాశి, కుంభరాశి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కనిపిస్తున్నాయి. ఓకే, వృషభ, కన్య, కుంభరాశి ఇవి కూడా ఉన్నాయి. ఓకే, సో క్లారిఫైస్ దిస్ లవర్స్. 2 of Wands, they want to reconcile with you. They are imagining their future with you. తన ఫ్యూచర్లో అసలు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే తన లైఫ్ ఎలా ఉంటుంది, మిమ్మల్ని మీకోసం తన పాస్ట్ని వదిలేయడానికి ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ. దే ఆర్ వెరీ నియర్ టు రికన్సైల్ విత్ యూ. ఆల్మోస్ట్ 4 days పడుతుంది. Okay, and they are making a decision to leave something or someone to be with you. Okay, 5 of Swords and Ace of Swords. సో ఇక్కడ ఈ పర్సన్ ఒకప్పుడు ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఆ ప్లేయర్ ఎనర్జీని వదలడానికి కూడా ఈ పర్సన్ ఇష్టపడలేదు. దోస్ డేస్ మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు అండ్ ఆ ప్లేయర్ ఎనర్జీలో ఉన్న ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్గా ట్రీట్ చేశారు. బట్ ఆప్షన్గా ట్రీట్ చేసినా కూడా మీరు ఎలా ఫీల్ అయ్యారంటే నో మీ పర్సన్ మిమ్మల్ని అలా ట్రీట్ చేయలేరు. ఓకే, మీ పర్సన్కి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా బిహేవ్ చేస్తున్నారు అంతే
అని మీరు అడ్జస్ట్ అయిపోయారు. సో మీరు కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేశారు. మీ పర్సన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు ఇక్కడ. నౌ దే ఆర్ ఇన్ they were in Five of Swords and Ace of Swords energy in the recent past, and now they are coming to Page of Pentacles energy and Fool card. సో దే ఆర్ టేకింగ్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్. మీ మీద చాలా నమ్మకంతో, మీరు యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకంతో, మీ ఇద్దరి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా అవన్నీ మీరు కన్సిడర్ చేయకుండా ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకంతో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు ఆర్ కమిట్మెంట్ ఇస్తారు. సో ఇట్స్ యువర్ చాయిస్ వెదర్ టు యాక్సెప్ట్ దిస్ పర్సన్ ఆర్ రిజెక్ట్. అదంతా మీ చాయిస్. ఆ డెసిషన్ మీరే తీసుకోవాలి ఇక్కడ. ఓకే, లాస్ట్ కార్డ్. ఎస్, దే ఆర్ వాకింగ్ అవే from someone else. They are walking away from someone else. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ ఇన్ ద పాస్ట్ మీకోసం ఏమనుకున్నారంటే, మేబీ బిఫోర్ సెపరేషన్ మీరు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు రిగార్డింగ్ ఫైనాన్సెస్. 2 years బ్యాక్ ఆర్ 1.5 year అయి ఉండొచ్చు. సో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే, మీతో కమిట్ అవ్వడం వల్ల ఈ పర్సన్ లైఫ్లో ఒక సెటిల్మెంట్ అనేది ఉండదు. సో వై నాట్ ఎక్స్ప్లోర్ అదర్ ఆప్షన్స్ అని ఈ పర్సన్ అదర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఈ పర్సన్కి జరిగింది ఏంటి అని అంటే, ఇది దే చీటెడ్ యువర్ పర్సన్. దే డోంట్ వాంట్ యువర్ పర్సన్ నౌ. దే డోంట్ వాంట్ యువర్ పర్సన్. దే బిట్రేడ్ యువర్ పర్సన్. ఈ పర్సన్ వద్దు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్. అక్కడ ఒక నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీసే కాదు, అక్కడ అట్లీస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్కి ఇచ్చే వాల్యూ కూడా అక్కడ ఇవ్వట్లేదు ఈ పర్సన్కి. ఆల్మోస్ట్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్, దే ఆర్ సింగిల్. ఇఫ్ దే ఆర్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్, దే ఆర్ సింగిల్. ఎందుకు సింగిల్గా ఎందుకు ఉంటున్నారు? ఆల్దో దే ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్ అంటే దే డోంట్ కేర్ దట్ అదర్ పర్సన్ నెవర్ కేర్ అబౌట్ దిస్ పర్సన్, యువర్ పర్సన్. సో నౌ దిస్ పర్సన్, యువర్ పర్సన్ ఈజ్ వాకింగ్ అవే ఫ్రమ్ దట్ రిలేషన్షిప్ అండ్ దే వాంట్ టు హ్యావ్ ఎ బ్రాండ్ న్యూ బిగినింగ్ విత్ యూ. ఎస్, జస్టిస్ ఈజ్ బీయింగ్ సర్వ్డ్ బై ద యూనివర్స్. ఓకే, so let's see what's the situation. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్? నెక్స్ట్ ఫేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. దే ఆర్ హీలింగ్ దేర్ ఇన్నర్ చైల్డ్, రిలీజింగ్ ద పాస్ట్. సో మీ పర్సన్ సిచ్యువేషన్ అది. అండ్ లర్నింగ్ అండ్ ఎక్స్పాన్షన్, న్యూ ఫేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, బ్రాండ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ కటింగ్ దేర్ పాస్ట్, స్టాప్ ద ప్యాటర్న్స్. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఫర్ సమ్ ఆఫ్ మేబీ దేర్ పాస్ట్ రిలేషన్కి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అండ్ దే వాంట్ టు టాక్ టు యూ. ఎస్, క్లారిటీ అండ్ ట్రూత్ అనేది రాబోతుంది. ఇక్కడ మీ పర్సనే ఒక క్లారిటీ అనేది ఇస్తారు మీకు. అండ్ దట్ అవుట్డేటెడ్ థింకింగ్ అనేది మానేయాలి ఇక్కడ ఈ పర్సన్. ఎప్పుడైతే అవుట్డేటెడ్ థింకింగ్ అనేది మానేస్తారో ఈ పర్సన్ ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ చేయగలుగుతారు. సో నా మీ ఫీలింగ్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటి, అసలు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? Do keep it in mind, this is a general reading. Just take what resonates. You are cutting ties with someone, karmic relationship. Okay. మీరు లెట్ గో చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ. కార్మిక్ రిలేషన్షిప్
అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ రిలేషన్షిప్ని. అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్, హనీమూన్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటున్నారు మీరు. దట్స్ గ్రేట్. అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, మీ పర్సన్ పైన మీకు చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంది. సీక్రెట్లీ యూ ఆర్ మేనిఫెస్టింగ్ యువర్ పర్సన్. అండ్ బ్లూమింగ్ రొమాన్స్, ఫ్లోటింగ్, వాంట్ టు డేట్. ఓకే, లాస్ట్ కార్డ్. You're heartbroken because of this person. Taking a chance. You want to give them second chance. Okay. Love bombing. Okay. మీరు కూడా లవ్ బాంబింగ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని. చేయాలని అనిపిస్తుంది మీకు కూడా. ఓకే. Engagement. So you too want to marry this person. Okay, so that is your reading. Okay, so significant number 4, and I'm hearing number 7, number 27, number 29, and number 9. Okay, and hearing that word Easter. I don't know why 2 days నుండి ఈ వర్డ్ వినిపిస్తుంది నాకు రీడింగ్ చేసేటప్పుడు. మేబీ అరౌండ్ ఈస్టర్, ఐ డోంట్ నో ద డేట్ ఆఫ్ ఈస్టర్, ఏప్రిల్లో వస్తుంది అనుకుంటా. సో ఇక్కడ అకార్డింగ్ టు రీడింగ్ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ రీకన్సిలేషన్ ఆర్ కమ్యూనికేషన్ అరౌండ్ April 4th. ఓకే, సో ఆ టైంలో మేబీ మీ పర్సన్ ఒక మేజర్ డెసిషన్ తీసుకోబోతున్నారు అబౌట్ దేర్ లైఫ్. అండ్ మీకు మీ దగ్గర కూడా కన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారు. ఏంటి ఆ కన్ఫర్మేషన్ అంటే, ఈ పర్సన్ మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారా, మళ్ళీ పాస్ట్ని తలుచుకొని పదే పదే మీరు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడం లేదా సైలెంట్ అయిపోవడం ఇలాంటివి చేస్తారా ఫ్యూచర్లో, అసలు మీ పర్సన్ని మీరు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కన్ఫర్మ్ చేయమని అడుగుతారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే, సో మీ లైఫ్లో అదొక టర్నింగ్ పాయింట్ అనమాట. ఏప్రిల్ మంత్ ఇక్కడ ఈ పర్సన్తో రీకన్సైల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏప్రిల్ మంత్ ఒక హ్యాపీ మంత్. ఆర్ మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుని డిసైడ్ చేసుకున్న వాళ్ళకి అక్కడ ఒక ఏప్రిల్ ఒక మీకు టర్నింగ్ పాయింట్ అనమాట. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మనీ ఇన్ అండ్ మనీ అవుట్, ఈ ప్రాసెస్లో ఎవరైతే బాధపడుతున్నారో, మీరు ఎంత కావాలో అంత మనీని మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు, కానీ యు ఆర్ అనేబుల్ టు సేవ్ దట్ మనీ. వచ్చిన మనీ సేవ్ చేసుకోలేకపోతున్నారు, వచ్చినట్టు ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళకి క్రిస్టల్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. ఓకే, అంటే క్రిస్టల్స్ ఎలా సపోర్ట్ చేస్తాయి అనే డౌట్ కూడా వస్తుంది చాలామందికి, ఫస్ట్ టైం క్రిస్టల్స్ కోసం వింటున్న వాళ్ళకి. ఎలా అంటే, మీ చక్రాస్లో ఒకవేళ బ్లాకేజెస్ కనుక ఉంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి. అవి అందులో ఒక ప్రాబ్లమే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం. మీరు మనీ అట్రాక్ట్ చేసుకోగలరు కానీ సేవ్ చేసుకోగలరు, అప్పుడు ఆ మనీ మీ సంపాదించిన మీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్కి అండ్ రిలేషన్షిప్స్ కూడా అంతే. కొంతమంది లైఫ్లో ఈరోజు ప్యాచప్ అయ్యారనుకోండి, ఆఫ్టర్ 1 or 2 months అగైన్ బ్రేకప్ అవుతుంది. రిపీటెడ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి మీ లైఫ్లో రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్స్. చాలామంది విషయంలో జరుగుతూ ఉంటుంది అది. సో ఆ ప్యాటర్న్స్ని స్టాప్ చేయాలి. అండ్ ఈ రిలేషన్షిప్ ఏదైతే మీకు మీ దగ్గరే ఉండాలి, అది ఇంకా మళ్ళీ బ్రేకప్ అవ్వకూడదు అనుకుంటే దానికి కూడా క్రిస్టల్స్ అనేవి బాగా సపోర్ట్ చేస్తాయి. బట్ ఇవి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చెప్పాను. ఈ క్రిస్టల్స్ అసలు ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, వాటి కేర్ ఎలా తీసుకోవాలి, ఇదంతా కూడా
ఎవరైతే ఆర్డర్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. అది ఎలా వాటికి ఎలా కేర్ తీసుకోవాలి ఆ క్రిస్టల్స్ అనేది కూడా చెప్తాను. అండ్ అదర్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ ద్వారా నేను చెప్తాను. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 with 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ దిస్ మేనిఫెస్టేషన్ అని రాయండి అక్కడ. ఓకే, ఐ క్లెయిమ్ అలా కూడా రాసుకోవచ్చు 3 times. ఓకే, అండ్ వీడియో ఎంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ లైక్ చేసేటప్పుడు హైప్ కూడా చేయండి. హైప్ పాయింట్స్ ఛానల్ని బూస్ట్ చేయడానికి పనిచేస్తాయి. అండ్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా పనిచేస్తాయి. ఓకే, అవి అబ్సల్యూట్లీ ఫ్రీ, మీకు ఛార్జెస్ ఏం పడవు హైప్ పాయింట్స్కి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.